నిన్నటి రోజునైతే గనక పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ దారుణ ఓటమి చవి చూసింది. ఇలా చాలాసార్లు మనకి జరుగుతూనే వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు శివరాత్రికి కూడా ఇలాంటి మ్యాచ్లు అయితే జరిగాయి. ప్రతిసారి భారత్ గెలుస్తూనే వచ్చింది. అయితే భారత్ గెలిచినప్పుడు సాధారణంగా భారత్లో అనేక చోట్ల సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి కేవలం భారత్లో మాత్రం కాదు, మరికొన్ని దేశాల్లో కూడా సంబరాలు అయితే చేసుకున్నారు. ఎక్కడ ఏంటని చూస్తే T20 ప్రపంచ కప్ పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ఉత్సాహం కేవలం భారత్ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకుండా పొరుగు దేశాల్లో కూడా పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి భారత్ విజయాన్ని తమ సొంత గెలుపుగా భావిస్తూ సంబరాలు జరుపుకున్నారు. భారత్ గెలిచిన వెంటనే అక్కడ బాణాసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుంటూ స్థానిక ప్రజలు చేసిన సందడికి సంబంధించిన వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ వేడుకలు కేవలం క్రీడాభిమానాన్ని మాత్రమే కాకుండా పాకిస్తాన్లోని ప్రస్తుత పరిస్థితులు, అక్కడ ఆ దేశంపై అక్కడ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడా ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బలూచ్ ప్రజలు తమపై జరుగుతున్నటువంటి అణిచివేతకు నిరసనగా పాకిస్తాన్ ఓటమిని ఒక పండగలా జరుపుకోవడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అలాగే ఆఫ్ఘాన్ ప్రజలు కూడా భారత్తో ఉన్న తమ స్నేహపూర్వక బంధాన్ని చాటుకుంటూ భారత్ సాధించిన విజయాన్ని తమ సొంత విజయంగా ఘనంగా వేడుకలా చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు, స్వీట్లు మిఠాయిలు పంచుకున్నారు. సో ఇదైతే కనుక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.